ద హౌస్మేడ్ బుక్. ఎవరిని ట్రస్ట్ చేయాలో అర్థం కాదు. ఇది జస్ట్ స్టోరీ కాదు, మైండ్ గేమ్. ప్రతి పేజీలో ట్విస్ట్ ఉంటుంది. స్టార్టింగ్లో సింపుల్గా అనిపిస్తుంది, బట్ కొంచెం కొంచెంగా డేంజరస్, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వెన్ మిల్లీ వెంట్ టు జాయిన్ హర్ జాబ్, ఎంట్రన్స్ దగ్గర ఫస్ట్ టైం గార్డియన్ని చూస్తుంది. ఇన్సైడ్కి వెళ్ళగానే షీ వాజ్ షాక్డ్ బికాస్ హౌస్ చాలా మెస్సీగా ఉంటుంది. ఇంటర్వ్యూ టైంలో చూసిన హౌస్కి కంప్లీట్ ఆపోజిట్గా ఉంటుంది. నీనా మిల్లీని చూసి క్లీన్ చేయమని చెప్తుంది. మిల్లీకి నీనా యాటిట్యూడ్ కొంచెం స్ట్రేంజ్గా అనిపిస్తుంది, కానీ షీ స్టిల్ క్లీన్ ద హౌస్ అండ్ మేక్ ఇట్ నీట్. ఈవినింగ్ టైంలో ఆండ్రూ వచ్చాడు. నీనా హస్బెండ్ ఇంటికి వచ్చాడు. ఆండ్రూ చాలా నైస్, అండర్స్టాండింగ్ అండ్ చార్మింగ్గా ఉంటాడు. హీ ఎక్స్ప్లెయిన్ ఏ ఫ్యూ థింగ్స్ అబౌట్ ద హౌస్ అండ్ ది డాటర్. కొన్ని హౌస్ రూల్స్ని డాటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దట్ నైట్ మిల్లీ స్లెప్ట్ ఇన్ ద రూమ్ గివెన్ టు హర్. ఆ రోజు నైట్ మిల్లీకి ఇచ్చిన రూమ్లో పడుకుంటుంది. బట్ ద రూమ్ హ్యాడ్ సంథింగ్ స్ట్రేంజ్. కానీ ఆ రూమ్లో ఒక స్ట్రేంజ్ థింగ్ ఉంటుంది. షీ కుడ్ నాట్ ఓపెన్ ద విండో. ఆమె విండోను ఓపెన్ చేయలేకపోతుంది. అండ్ ఇట్ కెన్ బి లాక్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్. అండ్ ఆ రూమ్ని అవుట్ సైడ్ నుంచి లాక్ చేయొచ్చు. అట్ ఫస్ట్ షీ ఫెల్ట్ వరీడ్, బట్ షీ వాస్ టూ టైర్డ్ అండ్ ఫెల్ స్లీప్. నెక్స్ట్ డే మిల్లీ వోకప్. హౌస్ మళ్ళీ మెస్సీగా ఉండటం చూస్తుంది. నీనా బ్లేమ్డ్ మిల్లీ ఫర్ ద మెస్సీ, కానీ మిల్లీ ఏం చేయలేదు. ఆండ్రూ మిడిల్లో వచ్చి సిచ్యువేషన్ని హ్యాండిల్ చేస్తాడు. ఈ హౌస్లో ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది? వాట్ హ్యాపెన్? ప్లీజ్ వాచ్.